ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు మనం 33 అధ్యాయాల వరకు పూర్తి చేసుకున్నాం కదా! ఇప్పుడు 34వ అధ్యాయానికి వచ్చాం. 34వ అధ్యాయాన్ని చదువుకుందాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశం నేలిన హివ్వీయుడైన హామేరు కుమారుడగు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అధ్యాయం స్టార్టింగ్‌లోనే ఓ పెద్ద బాంబు వెళ్ళింది. యాకోబు కుమార్తె అయిన దీనా ఏం చేసిందంట, ఆ దేశపు వాళ్ళు ఎట్లా ఉన్నారు, అక్కడ అమ్మాయిలు ఎలా ఉన్నారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుందాం, లేదంటే అసలు ఏంటి దేశం పరిస్థితి, ఎట్లాగైనా సరే కొత్త ప్రదేశానికి వెళ్ళారంటే ఎవరికైనా సరే చూడాలనిపిస్తుంది కదా. అంటే చుట్టుపక్కల ఏముంది, అసలు ఏంటి వివరాలు, దేశం ఎలా ఉంది, ఏంటి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అదే ఉద్దేశంలో ఈ దీనా కూడా వెళ్ళిందనమాట. ఏంటి పరిస్థితి, ఏంటి ఏంటి అని వెళ్తేనేమో అక్కడేమో ఆ దేశంని వెళ్తున్న హామేరు కుమారుడైన షేకెం అని ఒక అతను ఉన్నాడు. మొత్తానికైతే అతను దీనాన్ని పాడు చేసేసి అవమానపరిచాడనమాట. తర్వాత చూడండి, అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామేరును అడిగెను. ఎవరు ఆమేరు కుమారుడైన షేకెం ఎవరైతే ఉన్నారో ఈ దీనాను ప్రేమించాడంట. ఇప్పుడు దీనాను ప్రేమించినప్పుడు, దీనా అంటే ఇష్టపడినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? వెళ్ళి యాకోబుని అడగాలి. ఆ ఇంటి పెత్తను వెళ్ళి అడగాలన్నమాట. ప్రపోజల్ తీసుకెళ్ళాలి. నాకు మీ కుమార్తె అంటే ఇష్టము, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఏం కావాలి, దానికి సంబంధించిన అర్హతలు ఏంటి, లేకపోతే మీరు ఇస్తారా ఇవ్వరా, మీది వేరే వంశము మాది వేరే వంశము, ఇవి కుదురుతాయా కుదరవా, పెద్దవాళ్ళని అడగాలి కదా. ఫస్ట్ ప్రొసీజర్ ఉంటుంది కదా, పెద్దవాళ్ళని అడగాలి కదా. పెద్దవాళ్ళని అడగకుండా డైరెక్ట్గా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పనులన్నీ చేసేసి ఇప్పుడేమో నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆమెను ప్రేమించాను అని అంటే ఎలాగా. ఈ జనరేషన్ మొత్తం కూడా ఇలాగే ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ జనరేషన్లో. పెద్దవాళ్ళ పర్మిషన్లు ఏం లేవు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తిరగడము, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయడము. ఆ తర్వాతనేమో మాకు నచ్చారు, నచ్చలేదు, మేము ఇష్టపడ్డాము, ఏదో ఇక వాళ్ళకి తలకు మాసిన సోది చెప్తారన్నమాట. అంటే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోతుంది. అంటే వాళ్ళు చేయాలనుకున్న పని అతను చేసేస్తున్నారు. ఆ తర్వాతనేమో వచ్చేసి ఇలా చేస్తున్నారనమాట. ఆ తర్వాత కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలంలో ఉండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. మొత్తాన్ని యాకోబు అయితే పెద్దవాడు అయిపోయాడు. అతను కొంచెము ముసలివాడు కూడా కావాల్సిన దగ్గర కాబట్టి ఇక కుమారుల మీద ఆధారపడ్డాడు. వాళ్ళేమో పొలం పని మీద బయటికి వెళ్ళారు, ఇంట్లో లేరు. కాబట్టి ఇక ఎంత కోపం వచ్చినా సరే అంచుకొని, సరే నా కుమారులు వచ్చేంత వరకు వెయిట్ చేస్తానని చెప్పేసి ఏం చేయాలో డిసిజన్ ఏం తీసుకోకుండా సైలెంట్గా ఉన్నాడనమాట. షేకెము తండ్రి హామేరు యాకోబుతో మాట్లాడటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనముల్లో అవమానకరమైన కార్యం చేసెను. అది చేయరాని పడి గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి, వారికి మిగులో కోపం వచ్చెను. మొత్తానికైతే ఈ షేకెము తండ్రి అయిన హామేరు యాకోబుతో మాట్లాడడానికి వచ్చాడు. ఇలా ఇలా జరిగింది పరిస్థితి, మొత్తానికి ఏదో రకంగా సర్ది చేసుకొని మొత్తానికి ఇద్దరికి పెళ్లి చేద్దాం అని చెప్పేసి మాట్లాడడానికి హామేరు వచ్చాడు అనమాట. ఈ సంగతి ఎవరికి తెలిసింది? ఈ పొలం పనిలో ఉన్న యాకోబు కుమారులకు తెలిసిందనమాట. యాకోబు కుమారులకు తెలిసి వాళ్ళకి పిచ్చి కోపం వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇక వాళ్ళు పవిత్రంగా ఉన్నారు, లేదంటే వాళ్ళు దేవుడు సెలెక్ట్ చేసుకున్న జనాంగము, వాళ్ళు కొంచెము వాళ్ళ నియమాలు వేరే ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు వేరే ఉన్నాయి. వాళ్ళు అబ్రహాం కాలం నుంచి ఒక స్ట్రిక్ట్ రూల్ ఫాలో అవుతూ వస్తున్నారనమాట. అంటే ఒక పర్టికులర్ కేటగిరీలో ఉన్నారు. వాళ్ళు కొంచెము డిఫరెంట్ అనమాట. మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళనమాట వాళ్ళ వంశానికి. సో ఇటువంటి పని అన్యుడు చేశాడు తన చెల్లెలకు అంటే మిగిలిన వాళ్ళందరికీ పిచ్చి కోపం వచ్చేసింది అనమాట. యాకోబు కూడా కోపం వచ్చింది, అందరికీ కోపం వచ్చింది. కానీ ఇక ఏం చేస్తాం ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్నట్టు ఇక వచ్చారు. పొలం వచ్చి మొత్తానికి అయితే ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే సీన్ ఇక్కడ ఇది జరుగుతుందన్నమాట. ఎవరు? హామేరు వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హామేరు వారితో, షేకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశం మీదట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోవడం చెప్పను. మరియు షేకెము, మీ కటాక్షము నా మీద రానియడి, మీరేం అడుగుదరో అది ఇచ్చెదను. ఓలియు కట్నంను ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చెదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తన సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షేకెంతో అతని తండ్రి అయిన హామేరుతోనూ కపటంగా ఉత్తరం ఇచ్చానన్నదేమనగా, అంటే మొత్తానికి అయితే హామేరు అయితే
ఆ సంధికి వచ్చేసాడు. అంటే మొత్తానికైతే అగ్రిమెంట్‌కి వచ్చేసాడు. ఏమన్నా జరగని మొత్తానికైతే నా కుమారుడికి మాత్రం ఈ దినాన్ని ఇచ్చి పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి అతనైతే ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయి వచ్చి ఏమంటున్నాడు, "ఇదిగో ఈ దేశంలో మీరు ఉంటున్నారు కదా! ఇప్పుడు నేను ఈ దేశాన్ని వెళ్తున్నాను. ఈ దేశంలో మీరున్నారు. మొత్తానికి జరిగిందేదో జరిగిపోయింది. మీకు ఎంత కట్నం కావాలో లేదంటే మీకేం కావాలో అడగండి. నేను ఇచ్చేస్తాను. లేదంటే మీరు మమ్మల్ని ఏం అడుగుతారో అడగండి. అది కూడా మేము ఇచ్చేస్తాము. మీరు ఇష్టం వచ్చేసరికి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. ఎలాగైనా ఉండండి. మా జనాలను మీరు పెళ్లి చేసుకోండి. మీ జనాలను మేము పెళ్లి చేసుకుంటాము. ఇద్దరం కలిసే ఉందాము. ఇక్కడే ఉందాము" అని చెప్పేసి అగ్రిమెంట్ చేస్తున్నాడనమాట. అంటే ఒక సంధి ఒప్పందం చేసుకుంటున్నాడు. ఎవరు? హామెరు. హామెరు యాకోబ్‌తో సంధి ఒప్పందం చేసుకుంటున్నాడు. యాక్చువల్‌గా ఆహ్, ఇంకా అది దాని గురించి చెప్పేదేముంది అంటే ఇష్టం వచ్చినట్టుగా చెరిపేసి వచ్చేసి ఇట్లా డీల్స్ మాట్లాడితే ఎంతో కోపం వస్తుంది మనుషులకు. అదే ఒకవేళ హామెరు విషయంలో ఇదే జరిగింటే యాకోబు ఇలా ఎళ్లి మాట్లాడితే హామెరు కూడా యాక్సెప్ట్ చేస్తాడా? ఆ దేశపు రాజు యాక్సెప్ట్ చేస్తాడా? చేయరు గదా! అంటే చూడండి అధికారం ఉంది అని చెప్పేసి ఎలా రకరకాలుగా ప్రవర్తిస్తున్నారనమాట. అంటే హామీలు తగ్గించుకొని ఉండొచ్చు. కానీ ఆ పని చేయడం వల్ల వాళ్ళకు మిగులమైన కోపం వచ్చిందనమాట. కానీ ఇంకేం చేద్దాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మొత్తం వినాల్సొస్తుందనమాట. మొత్తానికైతే ఈ పరిస్థితిని, ఈ సంఘటనను మొత్తం గమనించిన ఈ యాకోబు కుమారులు ఏం చేస్తున్నారంటే, సరే అయితే మీ ప్లాన్ మీరేశారు గదా! మీరు చేయాల్సిందంతా చేసేసి ఇక్కడికొచ్చి కపట నాటకాలన్నీ ఏస్తున్నారు గదా! దొంగ నాటకాలన్నీ ఏస్తున్నారు. సరే అయితే మేము గూడా ఒక స్కెచ్ ఏస్తామని చెప్పేసి ఎవరు యాకోబ్ కుమారులు చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, "మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలే ఉండినా సరే, ఆ పక్షమందు మీ మాటకు ఒప్పుకొని, మా పిల్లలను మీకిచ్చి, మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదుము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకొని పోదుమని చెప్పగా, వారి మాటలో హామేరు కుమారుడైన షేకెమునకును ఇష్టంగా ఉండెను. మొత్తానికి ఏం చెప్పారంటే, "మేము ఆ పని చేయలేము. మేము ఆ పని చేయరంటే మేము సున్నతి పొందిన వాళ్ళకి మాత్రమే మా కుమార్తెనిస్తాము. మా చెల్లెల్నిస్తాము. లేకపోతే మేము ఎవరికీ ఇవ్వము. మేము అన్యులతో పాలు పంపులు మాకు లేవు. ఒకవేళ కాదు, కూడదు ఖచ్చితంగా మా చెల్లెల్ని మీరు చేసుకోవాలి అనుకుంటే, మా కుమార్తెను మీరు చేసుకోవాలనుకుంటే, మా వంశంలో వాళ్ళని మీరు చేసుకోవాలనుకుంటే మీరు కూడా సున్నతి తీసుకోవాలి. ఒకవేళ మీరు సున్నతి తీసుకుంటే మీరు మేము ఒకటైపోతాం. అప్పుడు మన వంశం అంతా ఒకటే అయిపోతుంది. అప్పుడు కావాలంటే మీరు చేసుకోవచ్చు మా కుమార్తెను, మా చెల్లెను. లేకపోతే మాత్రం మేము ఇవ్వము. అలాగే మీరు చేసుకున్నారు కాబట్టి అప్పుడు మీరు మేము ఒకటే బంధు జనాంగం అయిపోతాం. మేము కూడా కావాలంటే మీ వాళ్ళని చేసుకుంటాం. మీ వాళ్ళు కూడా కావాలంటే మా వాళ్ళని చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం ఇది కుదరదు" అని చెప్పేసి ఆ అన్నదమ్ములు చెప్పారనమాట. అన్నదమ్ములు చెప్తే మొత్తానికైతే ఈ షేకెంకు చాలా ఇష్టం ఉందనమాట దీనా అంటే. సో ఇక ఏ దానికైనా తెగించేసి ఉన్నారు వాళ్ళు కాబట్టి ఓకే. రెడీ మేము సున్నం చేసుకోవడానికి రెడీ అని చెప్పేసి చెప్పేశారనమాట. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక అతడు ఆ కార్యం చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హామెరును అతని కుమారుడైన షేకెంను తన ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, "ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలంగా ఉన్నది కదా! మనం వారి పిల్లలను పెళ్లి చేసుకొని వారి పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి మనుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనంగా ఉందరు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును కదా! ఎట్లైనను మనం వారి మాటకు ఒప్పుకొందము. అప్పుడు వారు మనలో నివసించెదరనగా, హామెరును అతని కుమారుడగు షేకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిది. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వాళ్ళందరిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. మొత్తానికైతే అగ్రిమెంట్ జరిగిపోయింది. వీళ్ళకి చాలా ఇష్టం ఉంది కాబట్టి ఏం చేశారంటే ఊరి జనాలందరికీ కూడా చెప్పేశారన్నమాట. ఎవరు? ఈ హామెరు ప్లస్ ఈ షేకెము ఏం చెప్పారంటే, "ఇగో వీళ్ళు మన మధ్యనే ఉన్నారు. సో వీళ్ళను మనము ఏం చేయాలి? మన భూమి కూడా కావాల్సినంత విశాలంగా ఉంది. వీళ్ళు ఉన్నంత మాత్రాన మనకేమి ఇప్పుడు ఇరుకైపోవట్లేదు. వాళ్ళ ఆస్తి కూడా బాగానే ఉంది. మనందరం కలిసి ఉండొచ్చు. అయితే మనందరం కలిసి ఉండాలంటే వాళ్ళు ఒక చిన్న కండిషన్ పెట్టారు. అదేంటంటే మనమందరం సున్నతి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సున్నతి పొందిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు పిల్లనిస్తారంట. సో మనందరం సున్నతి తీసుకుంటే వాళ్ళ పిల్లల్ని మనం పెళ్లి చేసుకోవచ్చు. మన పిల్లల్ని కూడా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మనం అందరం ఏకదినం అయిపోతాము. మంచిగా కలిసి ఉంటాము" అని చెప్పేసి ఈ రాజు ఆజ్ఞేశారు. రాజు ఆజ్ఞేసి మిగిలిన వాళ్ళందరూ ఆటోమేటిక్‌గా పాటించాల్సిందే కదా! సో ఆ లెక్క ప్రకారం ఏం చేశారంటే ఆ ఊరి గవిని మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సున్నతి తీసుకున్నారన్నమాట. ఆ ఊర్లో వాళ్ళందరూ సున్నతి తీసుకున్నారు. వీళ్ళ మాటలకు అంగీకరించి వాళ్ళు సున్నతి తీసుకున్నారు. ముందు వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి.
మొత్తానికైతే రక్తసిక్తం చేసేసారనమాట. అంటే తమ చెల్లెల్ని అవమానపరిచినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఎవరైతే సున్నతి పొందారనమాట, మొత్తానికి ఊరందరూ కూడా సున్నతి పొందారు. ఎందుకు రాజు ఆజ్ఞ ప్లస్ ఆ షేకేం పట్టుబట్టాడు గట్టిగా, ఎలాగైనా సరే దీనాన్ని చేసుకోవాలని చెప్పేసి అతనికి మనసు ఏర్పడింది కాబట్టి అందరిని ఒప్పించాడు. అందరూ సున్నతి తీసుకొని వాళ్ళు కొత్త కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. సో ఆ ఇబ్బంది పడే టైం చూసుకొని మొత్తానికైతే ఈ షిమ్యోను లేవి ఇద్దరు కత్తులు చేత పట్టుకొని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి అసలు ఎవరెవరు పురుషులు కనబడిన ప్రతి ఒక్క పురుషుని చంపేశారనమాట. అంటే సున్నతి తీసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళేమో ఇబ్బందిలో ఉన్నారు కదా, ఆ ఇబ్బందిని కరెక్ట్ టైం చూసుకొని కత్తి తీసుకొని వెళ్ళి మొత్తం ఊరందరినీ నాశనం చేశారనమాట. అంటే పెద్దవాళ్ళ పర్మిషన్ లేకుండా ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఒక్కొక్కసారి అది ఎంతమందికి ప్రమాదంగా మారొచ్చో ఒకసారి ఆలోచించుకోండి. చాలామంది కూడా ఏంటంటే ఇట్లా పెద్దవాళ్ళ పర్మిషన్ లేకుండా ఏదైనా సరే సొంత నిర్ణయాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. కానీ దానివల్ల అతన్ని నమ్ముకున్న వాళ్ళు, అతని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత నష్టపోతున్నారు ఒకసారి ఆలోచించండి. ఎంతమంది పురుషులు చనిపోయారు ఆ షేకేం ఒక్కడు చేసిన పని వల్ల. ఎంతమంది ఊరంతా నాశనం అయిపోయిందనమాట. మొత్తం అందరినీ చంపేయాల్సి వచ్చింది. అనంటే చూడండి, అంటే ఈ పగలు, కోపలు, ప్రతీకారాలు లేదంటే ఆలోచన లేని నిర్ణయాలు, మనము చిన్నపిల్లల చేష్టలు అనుకునే ఈ పిచ్చి పిచ్చి చేష్టల వల్ల పెద్దవాళ్ళకు ఎంతెంత పగలు రగిలిపోతాయి, వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారు, ఎంత దూరం వెళ్తారు, ఎంతమందికి నష్టం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. వారు హామేర్ను అతని కుమారుడైన షేకెంను కత్తివాత చంపి షేకెం ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయి తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊర్లోనిదేమి పొలంలోనిదేమి వారి ధనను యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతయు దోచుకుంటారు. మొత్తానికైతే ఈ షేకేము చేసిన పని ఏంటంటే ఇలా దీనాన్ని అవమానపరిచి ఆమెను పాడు చేసిన తర్వాత ఏం చేశాడంటే దీనాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాడన్నమాట. వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని డీల్ మాట్లాడుతున్నాడు, ఏదో కిడ్నాప్ చేసినట్టు డీల్ మాట్లాడుతున్నాడు అనమాట. ఇంట్లోనే పెట్టుకొని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, ఎట్లా వచ్చేసింది, ఎట్లా అయిపోయింది అంటే వాళ్ళ ఇష్టమే, ఏది ఎట్లా పడితే అట్లా చేసేస్తారనమాట. అంటే నువ్వు పర్మిషన్ లేకుండా తీసుకొని వెళ్ళిపోయింది కాక, నీకు ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి చేష్టలు చేసింది కాక, మళ్ళీ ఏం చెప్తున్నాడు, నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నాకు దీనా అంటే ఇష్టము. అంటే నీకు ఇష్టమైతే నువ్వు డైరెక్ట్గా వచ్చి సంప్రదించాలి, కానీ ఇట్లా చేసేసి నీ ఇష్టం వచ్చినట్టుగా కండిషన్ పెట్టేసి నువ్వు ఈ పాపం మీ దగ్గరికి రాదు, మేము పంపియము, నువ్వు చేస్తావా లేదా అన్నట్టు మెడ మీద కత్తి పెట్టినట్టు మాట్లాడితే ఎవరైనా ఏం చేస్తారండి? ఆ కోపాన్ని అణుచుకోలేక ఇద్దరు అన్నదమ్ములు షిమ్యోను, లేవి అందరినీ చంపేశారు. ఆ ఇంటికి పోయి ఆ హామేర్ను, ఆ షేకెంను కూడా చంపేశారు. మొత్తానికి అక్కడ ఉన్న స్త్రీలందరినీ చెరపట్టి పట్టణాన్ని అంతా దోచుకొని సంపదను అంతా నాశనం చేసి మొత్తానికైతే అంతా దోచుకొని వచ్చేసారనమాట. మొత్తానికైతే ఆ ఊరినంతా నాశనం చేసి పెట్టారు. ఆ షేకెం ఒక్కడు చేసిన పిచ్చి పని వల్ల ఎంత ప్రమాదం జరిగింది చూడండి. ఇశ్రాయేలీల్లో కోపం అనేది కూడా ఏ రేంజ్లో ఉంటుంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక ఇద్దరే వెళ్ళి ఒక పట్టణం మొత్తం నాశనం చేసి పెట్టారు ఒక కపటోపాయంతో, తెలివితో. అంటే చూడండి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో. కాబట్టి ఎవరైనా సరే సొంత నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా సరే మనకు తెలియనప్పుడు లేదంటే దీనివల్ల ఏం జరుగుతుందో తెలియనప్పుడు పెద్దవాళ్ళను సంప్రదించండి. దానివల్ల సమస్య అనేది చాలా సులువుగా పరిష్కారం అవుతుంది. ఇలా కాంప్లికేటెడ్గా చేసుకొని ఊరందరినీ నాశనానికి గురి చేసే విధంగా తయారు చేస్తారన్నమాట చాలామంది తెలియక. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూసి, నన్ను బాధపెట్టి దేశ నివాసులైన కానానీయులను పెరిజ్జీలను అసహ్యునిగా చేస్తిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేను నా ఇంటి వారిను నాశనమగుదుమని చెప్పాను. అందుకు వారు వేశ్యేడ్ల జరిగించినట్లు మా సహోదరి ఏడిలా ప్రవర్తింపవచ్చునా అనేది. చూడండి, మీకు మొత్తానికి అయితే యాకోబుకు బాధ వచ్చేసింది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు, లేవిని షిమ్యోన్ని పట్టుకొని, మీరేమో ఇప్పుడు వెళ్ళి మొత్తం అంతా నాశనం చేసి వచ్చారు ఆ ఊరినంతా. ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ మిగిలిపోయిన వాళ్ళందరూ వచ్చి మా మీద పడతారు. మా మీద పడితే నేనేం చేయాలి ఇప్పుడు? ఈ దేశ నివాసుల్లో మొత్తం పేరంతా చెడిపోయింది, నాశనం అయిపోయింది, అందరూ నన్ను చెడ్డవాడు అనుకుంటారు. ఇట్లా చేశారు మీరు, అసలు దేశంలో ఎట్లుండాలి ఇప్పుడు మనము, నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి యాకోబు బాధపడుతుంటే వీళ్ళు అన్నారు అనమాట, ఎవరు షిమ్యోను లేవి, ఒక వేశ్యేడ్లో జరిగించినట్లుగా మన చెల్లేడ్లో జరిగించవచ్చా, వీళ్ళు మన వంశంలో వాళ్ళ ఇలా జరిగించవచ్చా, మరి ఇక మా కోపం వచ్చేసింది ఇలా చేసేసామని చెప్పేసి వాళ్ళు యాకోబుకు సమాధానం ఇచ్చారనమాట. దాంతో మనకు సక్సెస్ఫుల్గా 34వ అధ్యాయం కూడా పూర్తయిపోయింది. ఇంకా మీకు ఈ అధ్యాయంలో ఏమైనా సందేహాలు ఉంటే లేదంటే నేను మర్చిపోయిన పాయింట్లు ఏవైనా ఉంటే, నేను ఒకవేళ పొరపాటున తెలియక ఏమన్నా తప్పుగా చెప్పినా కూడా మీరు కామెంట్లలో సెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీరు కూడా ఈ బైబిల్ జర్నీలో మాతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.